సో గుడ్ మార్నింగ్ టు మై స్టూడెంట్స్. సో ట్రిగ్నామెట్రీలో మనకు సెకండ్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ట్రిగ్నామెట్రీలో ఏంటంటే లాస్ట్ ఎక్సర్సైజ్ 11.4. సో ఈ ఎక్సర్సైజ్లో మనము ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ లైక్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో దీని నుంచి మళ్ళీ అగైన్ మనకు 3 ఫార్ములాస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం ఓన్లీ సైన్ స్క్వేర్ టీటా తీసుకున్నాం అనుకోండి, ఈ కాస్ స్క్వేర్ టీటా అనేది ఆర్హెచ్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఒకవేళ కాస్ స్క్వేర్ టీటాని తీసుకున్నాం అనుకోండి, సైన్ స్క్వేర్ టీటా అనేది వెళ్ళిపోతే మనకు అప్పుడు కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. దేని యూజ్ అవుతుందంటే మనం క్వశ్చన్స్లో ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ ట్యాన్ టీటా సైన్ టీటాలోకి ఎక్స్ప్రెస్ చేయండి, లేదా కాస్ టీటాను ట్యాన్ టీటాలోకి ఎక్స్ప్రెస్ చేయండి అని అడిగినప్పుడు ఈ ఫార్ములాస్ లేదా మనకు సింప్లిఫికేషన్లో కూడా ఈ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. సో ఓన్లీ సైన్ టీటాని అడిగింది అనుకోండి, అండర్ రూట్ సైన్ టీటాని అడిగితే సైన్ టీటా అడిగిన అనుకోండి, సో మనకు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. ఒకవేళ కాస్ టీటాని అడిగిన అనుకోండి, అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఐడెంటిటీ నుంచి మనం డెరివ్ చేసిన ఫార్ములాస్. ఇదిగోండి సైన్ టీటా నథింగ్ బట్ స్క్వేర్ అనేది వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అని కూడా రాసుకోవచ్చు అనమాట. సేమ్ సిమిలర్లీ సైన్ టీటాని ఎలా రాసినామో కాస్ టీటాని కూడా అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు అండర్ రూట్ 1 ప్లస్ కాస్ టీటా 1 మైనస్ సైన్ టీటా అని కూడా రాసుకోవచ్చు. ఇది మనం మేజర్గా ఈ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ తెలిస్తే కనుక మనం సింప్లిఫికేషన్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకున్న ఫార్ములా ఏంటంటే సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సేమ్ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఉంటుంది. అంటే మనకు ఈ ఫార్ములా మీద కనుక గ్రిప్ ఉంటే సో ఆ ఫార్ములాను కూడా సేమ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కొసెక్ ఉంది, ఇక్కడ సెక్ ఉంది, అక్కడ కొసెక్ ఉంటుంది, ఇక్కడ టాన్ ఉంది, అక్కడ కాట్ ఉంటుంది. సో ఈ ఫార్ములాను మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మనకు సెక్ స్క్వేర్ టీటానే కావాలి. సెక్ స్క్వేర్ టీటా కావాలనుకుంటే ఏం చేస్తాం, సెక్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఈ మైనస్ అటు పోతుంది కాబట్టి 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. సో ఓన్లీ సెక్ టీటానే కావాలనుకోండి, సెక్ టీటా ఈక్వల్ టు అండర్ రూట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా లేదు, మనకు టాన్ టీటా కావాలి కాబట్టి టాన్ స్క్వేర్ టీటా నథింగ్ బట్ ఈ 1 అనేది ట్రాన్స్పోజింగ్ అవుతుంది. అప్పుడు ఏమైతుందంటే సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఓన్లీ టాన్ టీటానే కావాలనుకోండి, టాన్ టీటా ఈక్వల్ టు అండర్ రూట్ సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే 1 అంటే 1 స్క్వేర్ కాబట్టి సెక్ టీటా ప్లస్ 1 ఇంటూ సెక్ టీటా మైనస్ 1గా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధానంలో మనం ఇప్పుడు ట్యాన్ ఉన్న కడ కాటు, సెక్ ఉన్న కడకు సెక్, అలాగే మనకు ఈ ఫార్ములా నుంచి మనం మిగతా ఫార్ములాస్ కూడా డెరివ్ చేయొచ్చు. లైక్ థర్డ్ ఫార్ములా చూసుకోండి, కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, కొసెక్ స్క్వేర్ టీటా కావాలి. కొసెక్ స్క్వేర్ టీటా ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తే ఏమవుతుందమ్మా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఓన్లీ కొసెక్ టీటా కావాలనుకోండి, స్క్వేర్ అటు పోతే స్క్వేర్ రూట్ అవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. సేమ్ లైక్ కాట్ స్క్వేర్ టీటా రాయాలనుకోండి, సో 1 అనేది ఇక్కడ ట్రాన్స్ఫరింగ్ అవుతుంది, కాట్ స్క్వేర్ అనేది ఆర్హెచ్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఓన్లీ కాట్ టీటానే కావాలనుకుంటే స్క్వేర్ అడిపోతుంది కాబట్టి అండర్ రూట్ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 రాస్తాం. దీన్ని కూడా సేమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి కొసెక్ టీటా ప్లస్ 1 ఇంటూ కొసెక్ టీటా మైనస్ 1, కొసెక్ టీటా మైనస్ 1 అని రాసుకోవచ్చు అనమాట. సో ఇక చూడండి, ఈ సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఎలాగుందో కొసెక్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా కూడా అలాగే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కొసెక్ తీసేస్తే సెక్ స్క్వేర్ వస్తుంది. సేమ్ ఈ ఫార్ములా సో ఈ ఫార్ములా సిమిలర్గా ఉన్నాయి. సో ఈ పాయింట్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. రీసెంట్లీ మనకు మేజర్గా వచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూస్తే టాన్ టీటా ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా అనే క్వశ్చన్ వచ్చింది. టాన్ టీటాని మనము ఏ టర్మ్స్లోకి మార్చాలి, సైన్ టీటా టర్మ్స్లోకి మార్చాలి. టాన్ టీటాకు సైన్ టీటాకు ఉన్న లింక్ ఏంటి, ఫస్ట్ టాన్ టీటాకు సైన్ టీటాకు ఉన్న లింక్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే
ఆటోమేటిక్గా దీని ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇంతకు tan θ ఫార్ములా మనకు tan ఐడెంటిటీ ఏమొచ్చింది మనకు tan. సో tan ఏం రాయొచ్చు అంటే tan θ ఈక్వల్ టు √1 మైనస్ tan θ ఈక్వల్ టు sec square θ మైనస్ 1. sec square θ అనేది దీనికి ఇన్వర్స్ 1/cos square θ అనమాట. చూడండి ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఈ డినామినేటర్తో దీన్ని ఇంటి చేయండి, చేస్తే ఏమొస్తుంది √1 మైనస్ cos square θ బై cos square θ బై cos square θ. సో tan θ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఇప్పుడు tan θ ఈక్వల్ టు 1 మైనస్ cos square θ అంటే చూడండి 1 మైనస్ cos square θ, 1 మైనస్ cos square θ నథింగ్ బట్ sin square θ. అండర్ రూట్ ఈ cos square θ ఏం రాయొచ్చు కదండి, cos square θ ఏమని రాయొచ్చు 1 మైనస్ sin square θ రాయొచ్చు. అండర్ రూట్ 1 మైనస్ sin square θ. cos square θ ఏమో 1 మైనస్ sin square θ రాయొచ్చు, 1 మైనస్ cos square θ ఏమో sin square θ రాయొచ్చు. ఎందుకంటే ఈ టర్మ్స్ అన్ని కూడా మనకు sin θ లోనే ఉండాలి, ఎందుకంటే tan ని మన sin లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అండర్ రూట్ sin square θ సపరేట్ రాయండి బై అండర్ రూట్ 1 మైనస్ sin square θ ను సపరేట్ రాయండి. స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్, ద ఆన్సర్ ఈస్ sin θ బై అండర్ రూట్ 1 మైనస్ sin square θ అని రాసుకోవచ్చు, 1 మైనస్ sin square θ అని రాసుకోవచ్చు. సో ఇలాగ మనం ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే cos θ ని tan θ లో ఎక్స్ప్రెస్ చేద్దాం. cos θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ. మనం దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఫార్ములాస్ని ఫస్ట్ రాసుకోవాలి. అసలు కాస్కి ట్యాన్కి లింక్ ఎక్కడ ఉంది, ఫార్ములా సేమ్ sec square θ మైనస్ tan square θ ఈక్వల్ టు 1. sec square θ ఏం రాసుకోవచ్చు, sec θ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ cos θ. అంటే దానికి లింక్ అంటే అక్కడ ఉంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ cot θ అని అనుకోండి, అప్పుడు cosec square θ ఈక్వల్ టు 1 ప్లస్ tan square θ. సో ఆ టర్మ్స్ లో మనం ఎక్స్ప్రెస్ చేద్దాం. ఇప్పుడు cos θ ని మనం tan θ గా రాయాలి. సో జనరల్గా మన ఫార్ములా ఏంటంటే sec square θ ఈక్వల్ టు 1 sec square θ ఈక్వల్ టు ఏం రాస్తాం 1 ప్లస్ tan square θ అని రాస్తాం. ఓకే, sec ఈజ్ నథింగ్ బట్ వాట్ 1 బై cos square θ ఈక్వల్ టు 1 ప్లస్ tan square θ. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ cos θ కావాలి. అది ఏ టర్మ్స్ లో ఉండాలి, tan θ లో ఉండాలి. సో దీన్ని రివర్స్ చేస్తే దీని రెసిప్రోకల్ రాస్తే సో 1 బై cos square θ అని ఒక రెసిప్రోకల్, దీనికి రెసిప్రోకల్ రాస్తే ఇది మళ్ళీ cos square θ అవుతుంది. అంటే ఏంది, ఇక్కడైతే 1 ప్లస్ tan square θ ఉందో అది ఆటోమేటిక్గా ఇన్వర్స్ అయిపోతుంది, 1 ప్లస్ tan square θ. సో మనకు కావాల్సింది ఓన్లీ cos θ, cos square θ కాదు. అప్పుడు ఏం రాస్తాం, దాని బదులు ఏం రాస్తామంటే cos θ ఈక్వల్ టు అండర్ రూట్ 1 బై 1 ప్లస్ tan square θ. సో ఈ క్వశ్చన్స్ మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే sin θ ని cos θ లోకి మార్చడం, cos θ ని sin θ లోకి మార్చడం, ఇవన్నీ కూడా మనకు ముందు ఉన్నటువంటి ఫార్ములా బేస్ ఉంటాయి అన్నమాట. ముందు మన 3 ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, ఆ 3 ఐడెంటిటీస్ కనుక పర్ఫెక్ట్ గా గుర్తుంటే, అంటే 2 ఐడెంటిటీస్ గుర్తుంటే ఆటోమేటిక్గా థర్డ్ ఐడెంటిటీ గుర్తుంటుంది. ఫస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది బట్ సెకండ్ రెండు సేమ్ ఉంటాయి. అక్కడ sec square θ మైనస్ tan square θ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ cosec square θ మైనస్ cot square θ ఈక్వల్ టు 1. అక్కడ ఏ ఆపరేషన్ అయితే చేస్తుందో, అంటే ఏ ఫార్మ్ అయితే ఉంటుందో ఇక్కడ cosec కూడా అలాంటి ఫార్ములానే ఉంటుంది. అంటే cosec square θ ఏమవుతుందమ్మా 1 ప్లస్ cot square θ. అదే sec θ అనుకోండి, sec θ ఏమవుతుంది 1 ప్లస్ tan square θ. అంటే రిలేషన్ అనేది ఉంది. ఇప్పుడు ఈ cosec కి కానీ ఈ sec కానీ సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ tan కి కానీ ఇక్కడ cot కి కానీ సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి మనకు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకు సింప్లిఫికేషన్స్ లో ఇవి ఎక్కువగా మనకు యూజ్ అవుతుంటాయి. సో ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఈజీ టాపిక్. సో వెన్ యూ కాన్సన్ట్రేటెడ్. సో మనకు 2015లో క్వశ్చన్ వచ్చింది, అంటే ఇదే ఎక్సైజ్ నుంచి క్వశ్చన్ ఏంటంటే tan square θ మైనస్ 1 బై cos square θ ఈక్వల్ టు -1 అని షో చేయమన్నది. షో దట్ tan square θ మైనస్ cot square θ ఈక్వల్ టు -1. సో ఇక్కడ మనం చూడండి మైనస్ cos square θ, ఇది tan square θ, దీన్ని కూడా sin cos లో కన్వర్షన్ చేద్దాం. అసలు tan θ అంటే ఏంటి, tan θ ఇస్ నథింగ్ బట్ sin θ బై cos θ. సో ఇక్కడ మనం sin square θ బై cos square θ మైనస్ 1 బై cos square θ LHS సైడ్ చేస్తున్నాం మనం. సో tan θ ని sin θ cos θ రాసుకోవచ్చు. మరి ఇక్కడ tan square θ కాబట్టి ఏం రాస్తాం, sin square θ బై cos square θ మైనస్ 1 బై cos square θ. ఇక చూడండి మనము డినామినేటర్ చెక్ చేయండి, cos square θ cos square θ రెండింటి డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ చెక్ చేసుకోండి. sin square θ మైనస్ 1 బై
కాస్ స్క్వేర్ టీటా అంతే కదా, సైన్ స్క్వేర్ టీటా మైనస్ 1 బై కాస్ స్క్వేర్ టీటా. సో కాస్ స్క్వేర్ టీటాని ఏం రాయొచ్చు మనం, కాస్ స్క్వేర్ టీటాని సైన్ స్క్వేర్ టీటా మైనస్ 1 బై 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ టీటాని ఏమని రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఐడెంటిటీ నుంచి వస్తాం మనకి. సి కాస్ స్క్వేర్ టీటా నథింగ్ బట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. చూడండి ఈ రెండు న్యూమరేటర్ డినామినేటర్ రెండు సేమ్ ఉంటే డైరెక్ట్ క్యాన్సిలేషన్ అవుతుంది. కానీ ఇక్కడ సైన్ డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏం చేస్తున్నామంటే, సో ఇక్కడ మనం సైన్ చేంజ్ చేద్దాం. మైనస్ కామన్ తీస్తే 1 ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ని కామన్ తీసినాం. ఇది ప్లస్ కావాలి, దీని ముందు సైన్ ఏం కావాలి, ప్లస్ కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేసుకోవాలి, ఇది ప్లస్ కావాలంటే మైనస్ తీసుకోవాలి. ఎప్పుడైతే మైనస్ తీసుకుంటామో ఇంటర్నల్గా సైన్ చేంజ్ అవుతాయి. ప్రీవియస్ ఉన్న సైన్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ప్రీవియస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్రీవియస్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా బై, ఎందుకు డినామినేటర్ తో క్యాన్సిలేషన్ కావాలి. డినామినేటర్ ఏముంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఉంది. దీని కూడా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా రాసుకుంటాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా గెట్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ 1 మిగిలింది. సో ఇలాగ మనం ఇలాంటి ఫార్ములా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇలాంటిది ఇంకో క్వశ్చన్ వచ్చింది, సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. అదేంటంటే కాట్ స్క్వేర్ టీటా 1 బై కాట్ స్క్వేర్ టీటా మైనస్ 1 బై సైన్ స్క్వేర్ టీటా. చూడండి దీనికి ఏమైనా లింక్ ఉందా, సేమ్ లింక్ ఉంది. ఖచ్చితంగా ఆన్సర్ ఏమొస్తుంది, ఈ ట్యాన్ బదులు కాట్ ఉంది, ఈ కాస్ బదులు సైన్ ఉంది. ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ ఫైండ్ ద వాల్యూ అడిగినాను, ఈక్వల్ టు ఇవ్వలేదు. ఇక్కడ చూడండి కాట్ టీటాని ఏం రాయొచ్చుమా, కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో వాట్ ద డినామినేటర్ అండ్ బోత్ హ్యాస్, రెండింటికి ఒకటే డినామినేటర్ ఉంది. ఏంటంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 బై సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, సైన్ స్క్వేర్ టీటా ఏం రాయొచ్చు మనం, సైన్ స్క్వేర్ టీటా ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. దీన్ని మనం ఏ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 బై 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా రాష్ట్రం. సేమ్ ఇక్కడ ఇంతకుముందుకు వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ ఇక్కడ కూడా వచ్చింది. న్యూమరేటర్ డినామినేటర్స్ ఏమి ఉండాలంటే 1 అనేది ముందు ఉండాలి. ఇక్కడ 1 ముందు ఉంది కాబట్టి 1 ముందు తీసుకొచ్చినాం. 1 ముందు ఉన్న సైన్ ఏంటి, మైనస్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మైనస్ అనేది కామన్ తీస్తే మైనస్ 1. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం బ్రాకెట్లో తీసుకున్నప్పుడు వాటి ముందున్న ప్రీవియస్ సైన్ ఏవైతుందో చేంజ్ అవుతుంది. ఇది ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది. మైనస్ కాస్ స్క్వేర్ టీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఈ రెండు గెట్ క్యాన్సిల్ అయిపోతే -1 ఇస్ ఆన్సర్. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ టర్మ్ ముందు ఇచ్చి ఈ టర్మ్ సెకండ్ ఇస్తారు. అప్పుడు మనకు +1 అవుతుంది. అప్పుడు మనకు +1 వస్తుంది. అది అట్లాగా ఎప్పుడైందంటే 2019లో ఒకసారి అడగడం జరిగింది. సో ఇలాగ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటే మనకి ఈ ఆల్జిబ్రిక్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ మీద గ్రిప్ వస్తుంది అన్నమాట. సో మేజర్గా మనం ఇలాంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో వీటిని ఎలా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా అంటే లీస్ట్ మార్క్స్ సంబంధించినట్టు. ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x ఈక్వల్ టు a sec theta and y equal to b tan theta, then prove that x square by a square minus y square by b square equal to 1. సో x వాల్యూ ఎంత, a sec theta, y వాల్యూ ఎంత, b tan theta. సో x ని స్క్వేరింగ్ చేస్తే a స్క్వేర్ sec స్క్వేర్ theta, y ని కామన్ తీస్తే y ని స్క్వేరింగ్ చేస్తే b స్క్వేర్ tan స్క్వేర్ theta. సో ఇవి రెండు రాసుకోండి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏముంది, LHS ఏముంది ఇక్కడ, x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ రాసుకోండి. x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. x స్క్వేర్ ఏంటిది, a స్క్వేర్ sec స్క్వేర్ theta బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ tan స్క్వేర్ theta బై b స్క్వేర్ క్యాన్సిల్, a స్క్వేర్ క్యాన్సిల్, sec స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta. సో అండి sec స్క్వేర్ theta అండ్ tan స్క్వేర్ theta ఫార్మ్ ఏంటిది, 1. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 1 వచ్చింది. అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇంకో టైం ఏమి ఇస్తారంటే x ఈక్వల్ టు a sin theta, y ఈక్వల్ టు b sin theta, దెన్ ఫైండ్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ అని ఇస్తారు. అది ప్లస్ అంటే sin స్క్వేర్ theta అండ్ cos స్క్వేర్ theta ఫైనల్గా మిగులుతుంది, దాని వాల్యూ 1 అవుతుంది. ఇంకో టైం ఇదే క్వశ్చన్ ఎలా ఇచ్చిందంటే
ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ టీటా, వై స్క్వేర్ ఈక్వల్ టు బి ట్యాన్ కాట్ స్క్వేర్ టీటా అని ఇస్తాడు. సేమ్ ఇదే ఫార్మేట్లో ఇస్తాడు. ఈ క్వశ్చన్ మాత్రమే ఇంటర్చేంజింగ్ అవుతుంది, మిగతా అంతా యాస్టీస్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఏదైతే ఆన్సర్ చేస్తున్నామో ఫస్ట్ దాన్ని ఇండివిజువల్గా ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎల్హెచ్ఎస్ చేస్తే ఆర్హెచ్ఎస్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. షో దట్ అండర్ రూట్ sec square theta plus cosec square theta equal to tan theta plus cot theta అని రాయాలి. cot theta అని చూపించాలి. సో మనం ఎల్హెచ్ఎస్ చేద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏంటంటే చూడండి, ఎల్హెచ్ఎస్ వచ్చేసి అండర్ రూట్ sec square theta plus cosec square theta. sec theta కు tan theta కి లింక్ ఏంటి? sec square theta is nothing but 1 plus tan square theta. cosec theta చూడండి, sec square theta ఏంటిది? sec square theta is 1 plus tan square theta అని రాయొచ్చు. tan ఉంది కాబట్టి tan వచ్చింది. అది సేమ్ అదేవిధంగా సేమ్ cosec square theta అని ఏమో రాయొచ్చు, 1 plus cot square theta అని రాయొచ్చు. 1 plus cot square theta అని రాయొచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ టర్మ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అండర్ రూట్ 1 plus tan square theta ప్లస్ 1 plus cot square theta. సో 1 యాడ్ చేస్తే ఏమవుతుందా? 2 plus tan square theta ప్లస్ cot square theta. ఇది ఎలా ఉందంటే a square plus b square plus 2ab. ఎందుకు 2ab అవుతుందంటే చూడండి, సో జనరల్గా మనము tan square plus cot square plus 2 times of tan into cot. tan into cot అంటే cot is nothing but inverse of tan. కాబట్టి tan theta cot theta, tan theta cot theta అంటే ఇంటూ చేస్తే రెండు క్యాన్సిలేషన్ అవుతాయి. సో మనం మిగిలిది ఏంటిది? ఫైనల్గా ఇదే టర్మ్ మిగులుతుంది. కాబట్టి సో మనం దీన్ని ఏం రాసుకోవచ్చు? విల్ రైట్ tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. tan theta plus cot theta whole square. Square root is cancelled. The answer is tan theta plus cot theta. Tan theta plus cot theta. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2016లో ఒకసారి అడగడం జరిగింది అనమాట. చూడండి, మన ఏం లేదు, జస్ట్ సెక్ స్క్వేర్ టీటా మీకు తెలియాలి, కొసెక్ స్క్వేర్ టీటా మీకు తెలియాలి. రెండు సేమ్ ఫార్మేట్లో ఉండండి. సెక్ స్క్వేర్ టీటా 1 ప్లస్ tan స్క్వేర్ టీటా, కొసెక్ స్క్వేర్ టీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సేమ్ ఫార్మేట్లో ఉంటాయి. అంటే మీకు సెక్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటాకి సంబంధించిన డెరివేషన్స్ అన్ని తెలిస్తే, డెరివేటివ్ ఫార్ములాస్ తెలిస్తే ఈ ఫార్ములాస్ కూడా ఆటోమేటిక్గా కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఫార్ములాస్ కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ఇంకా మనం చేస్తూ ఉంటే సో మనకు రీసెంట్ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ అండర్ రూట్ 1 మైనస్ కాస్ ఏ లేదా కాస్ టీటా 1 మైనస్ కాస్ ఏ లేదా కాస్ టీటా ఇవ్వచ్చు, అండ్ 1 ప్లస్ కాస్ టీటా లేదా కాస్ ఏ. ఇదే క్వశ్చన్ని 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ అని ఇస్తారు, లేదా 1 మైనస్ సైన్ టీటా 1 మైనస్ కాస్ టీటా ఇస్తారు. ఈ క్వశ్చన్ని ఎలా ఇచ్చినా మన ఆన్సర్ మాత్రం ఇక్కడ సైన్ ఇస్తే ఇక్కడ సెక్ వస్తుంది, ఇక్కడ కాస్ ఇస్తే ఇక్కడ కొసెక్ వస్తుంది. కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ మీరు ప్రిపేర్ అయితే 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ క్వశ్చన్కి సేమ్ ఆన్సర్ ఉంటుంది అనమాట. టర్మ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కానీ ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద డినామినేటర్ ఇయర్? 1 ప్లస్ కాస్ టీటా. సో దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందమ్మా? ఇండివిజువల్ రాద్దాం ఫస్ట్. ఎల్హెచ్ఎస్ అండర్ రూట్ 1 మైనస్ కాస్ ఏ బై అండర్ రూట్ 1 ప్లస్ కాస్ ఏ. సో దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో దీన్ని ఇంటూ చేస్తాం. సో దీని ఏం చేస్తామంటే 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ. దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? అండర్ రూట్ 1 మైనస్ కాస్ ఏ, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్. దీన్ని రేషనలైజ్ చేయాలి కాబట్టి 1 మైనస్ కాస్ ఏ. చూడండి, రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి 2 టైమ్స్ అండర్ రూట్ 1 మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ బై ఇదేంటి అండర్ రూట్ 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్
cos A. Square root is cancelled. 1 minus cos A by under root 1 square minus cos square theta. నెక్స్ట్ టైం ఏంటంటే 1 మైనస్ cos A by 1 మైనస్ cos square A. 1 మైనస్ cos square A అండర్ రూట్. సో ఈ 1 మైనస్ cos square ఏమని రాయొచ్చుమా 1 మైనస్ cos A by అండర్ రూట్ sin square theta రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్. ఎందుకంటే 1 మైనస్ cos square theta అనేది sin theta అవుతుంది, sin A అవుతుంది, sin A. సో లాస్ట్ ఫైనల్ ఏం ఏంటంటే 1 మైనస్ cos A by sin A. సో ఈ sin A అనేది 1కి డినామినేటర్ అండ్ cos A కూడా డినామినేటర్ కాబట్టి we will write individual 1 minus sin A minus cos A by sin A. Inverse of sin ఏంటిమా cosec. Cosec A minus cos A by sin A cot A. సో LHS equal to RHS. సో ఇండివిజువల్గా మనం ఇలా క్లియర్గా చేయాలి. సో ఇది డినామినేటర్ అనమాట, మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మిగిలింది sin A. సో 1 by sin A రాయొచ్చు మైనస్ cos A by sin A రాస్తాం. ఇది డినామినేటర్ ఫర్ ది సైన్ అండ్ cos A అవుతుంది, ఈ రెండింటికి డినామినేటర్ అనమాట. 1 మైనస్ sin A మైనస్ cos A by sin A. ఓకే, అప్పుడు ఈ సైన్ దేనికి ఇన్వర్స్ ఉత్క్రమణం, దేనికి ఇన్వర్స్ cosec A. cos A sin A దేనికి ఇన్వర్స్ cot A కి. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇవి ఎక్కువ ఏంటంటే మనం కాన్సన్ట్రేషన్గా అబ్జర్వ్ చేస్తుండాలి, అంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుంది. మీరు కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమే. ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్ 1 మైనస్ sin A బై అండర్ రూట్ 1 ప్లస్ sin A. అప్పుడు మీకు ఏమొస్తుంది sec A మైనస్ tan A అని ప్రూవ్ చేయమని వస్తుంది. సో ఈజీ టర్మ్స్ కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. సో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇవి. తర్వాత మనకి ఇంకా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఏంటంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ షో దట్ 1 ప్లస్ cot స్క్వేర్ టీటా 1 మైనస్ cos టీటా 1 ప్లస్ cos టీటా ఈక్వల్ టు 1 అని 2015లో వచ్చింది ఈ క్వశ్చన్. సో రీసెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ అని కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇందులో 1 ప్లస్ cot స్క్వేర్ టీటా 1 మైనస్ cos టీటా నెక్స్ట్ 1 ప్లస్ cos టీటా ఈక్వల్ టు 1. ఇక్కడ ఏంటంటే 1 ప్లస్ cot స్క్వేర్ టీటా a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో 1 ప్లస్ cot స్క్వేర్ టీటాని ఏమని రాయొచ్చు, మనకి ప్రీవియస్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అంటే దీన్ని మనం cosec టీటా అని రాయొచ్చు. దీని ఏం రాయొచ్చుమా cosec స్క్వేర్ టీటా. 1 మైనస్ sin స్క్వేర్ టీటాని ఏమని రాయొచ్చు, LHS చేస్తున్నాం మనము. LHS చేస్తే cosec స్క్వేర్ టీటాని ఏమని రాయొచ్చు, cosec స్క్వేర్ టీటా కాదు సారీ 1 మైనస్ cos స్క్వేర్ టీటాని ఏం రాయొచ్చు sin స్క్వేర్ టీటా అని రాయొచ్చు. cosec స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ దేనికి ఇన్వర్స్, ఇది 1 బై sin స్క్వేర్ టీటాకి ఇన్వర్స్. ఇది ఆల్రెడీ sin స్క్వేర్ టీటా ఉంది, sin స్క్వేర్ టీటా క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ 1. LHS ఈక్వల్ టు RHS. బాగా చూడండి ఇక్కడ ఇదే క్వశ్చన్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా 1 మైనస్ sin టీటా ఇంటూ 1 ప్లస్ sin టీటా అని కూడా అడగడం జరిగింది. అంటే క్వశ్చన్ని ఏ విధంగా వస్తుంది, దాని సొల్యూషన్ మనం ఏ విధంగా చేయాలి. ఇక్కడ మనకు ఫార్ములాస్ అంటే LHS కానీ RHS కానీ ఇస్తారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ cosec స్క్వేర్ టీటా ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. అదే tan స్క్వేర్ టీటా అనుకోండి cosec స్క్వేర్ మైనస్ 1 అని రాసుకుంటాం tan స్క్వేర్ టీటా సారీ cot స్క్వేర్ టీటా. ఈ tan cot ఇవి అంటే దాని ఫార్ములాస్ అనేవి సిమిలర్గా ఉంటాయి. సైన్ కాస్ తప్పించి ఈ cosec స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఫార్ములాస్, sec స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఫార్ములాస్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి రీసెంట్లీ వచ్చిన క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. సో జనరల్ ఇక్కడ ఏంటంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే 6 మార్క్స్కి వచ్చినటువంటి క్వశ్చన్ 1 ప్లస్ sin టీటా. ఇది లేటెస్ట్ అంటే 2022లో వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1 ప్లస్ sin టీటా బై cos టీటా 1 ప్లస్ sin టీటా బై cos టీటా
ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు 2 cosec theta. 2 sec theta. సో దాన్ని మనం LHS చేస్తే RHS రావాలి, ప్రూవ్ చేయాలన్నమాట. సో LHS చేస్తున్నాండి 1 ప్లస్ సైన్ థీటా అండ్ ఇక్కడ డినామినేటర్ చెక్ చేస్తే కనుక కాస్ థీటా, ఇది 1 ప్లస్ సైన్ థీటా. వీటిని ఎల్సిఎం చేస్తే ఇవే టర్మ్స్ వస్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ cos theta into 1 plus sin theta plus same cos theta by 1 plus sin theta into cos theta by 1 plus sin theta. ఇక్కడ మనం చూసినట్టయితే ఇదిగోండి 1 plus sin theta by cos theta అనే టర్మ్ ఉంది. దీనికి మనకు ఇక్కడ వచ్చిన LCM ని మల్టిప్లై చేస్తున్నాం. సేమ్ నెక్స్ట్ cos theta by 1 plus sin theta, దీనికి మనకి ఇక్కడ వచ్చిన LCM ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. సో ఈ డినామినేటర్ ఏముంది, డినామినేటర్లో ఏముంది ఇక్కడ, సో దాన్ని ఓవరాల్గా మొత్తం మనకు వచ్చిన LCM ఏదిమా కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా, 1 ప్లస్ సైన్ థీటా. కాస్ థీటా గెట్ క్యాన్సిల్, ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా, 1 ప్లస్ సైన్ థీటా గెట్ క్యాన్సిల్. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ హియర్, సి 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా, 2 టైమ్స్ 1 ప్లస్ సైన్ థీటా 1 plus sin theta, 2 times what square, plus cos theta into cos theta square by cos theta into 1 plus sin theta, 1 plus sin theta, 1 plus sin theta. సో దీన్ని మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఇందులో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ ఏంటిది, cos square theta plus 1 plus sin theta. ఇక్కడ మనకు cos theta ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా వచ్చింది. దీన్ని కనుక ఎక్స్టెండ్ చేస్తే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఏం చేస్తున్నాం, దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. చూడండి 1 స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ cos square theta by cos theta of 1 plus sin theta. చదవండి sin square theta cos square theta వాల్యూ ఎంత, 1 square is 1 only, 1 plus ఇక్కడ వచ్చేసి sin square theta cos square theta వాల్యూ 1 అవుతుంది. sin square theta plus cos square theta, sin square theta plus cos square theta plus 2 times of sin theta, 2 times of sin theta. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, దీన్ని ఏం చేయొచ్చు అంటే cos theta 1 ప్లస్ sin theta, cos theta 1 ప్లస్ sin theta. సో ఇక్కడ చూడండి దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 ప్లస్ 1, 2 టైమ్స్ ఆఫ్ sin theta by cos theta of 1 plus sin theta, 1 plus sin theta. సో దీన్ని మనం జనరల్గా 2ని కనుక కామన్ తీస్తే ఇది 2 అవుతుంది. సో దీని 1 plus 1 2 అవుతుంది. 2 plus 2 sin theta by cos theta into 1 plus sin theta. So get common, 2 get common, 1 plus sin theta by cos theta into 1 plus sin theta. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా ఉంది, ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా ఉంది. రెండు న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ ఉంటే క్యాన్సిలేషన్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటిది, 2 బై కాస్ థీటా, 2 బై కాస్ థీటా. 2 బై కాస్ థీటా ఏం రాయొచ్చు, 2 ఆఫ్ 1 బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. ఎందుకంటే కాస్ ఇన్వర్స్ సెక్ అవుతుంది అనమాట. 2 టైమ్స్ ఆఫ్ సెక్ థీటా, LHS ఈక్వల్ టు RHS. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా అబ్జర్వ్ చేయండి, అదేంటంటే ఇదే క్వశ్చన్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా, 1 ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు 2 కొసెక్ థీటా అని కూడా రావడం జరుగుతుంది. సో మరొకసారి మీరు కేర్ఫుల్గా వింటే కనుక చూడండి,
1 plus sin theta by cos theta, 1 plus cos theta by 1 plus sin theta equal to 2 sec theta అని మనం చూపించాలి. సో మనం LHS సైడ్ క్యాలిక్యులేషన్ చేస్తూ వెళ్తే మనకు RHS సైడ్ వస్తుంది. ఇక్కడ చూడండి డినామినేటర్స్ కనుక చెక్ చేస్తే ఇది cos theta, ఇది 1 plus cos theta. రెండింటిని LCM చేస్తే అదే రిజల్ట్, అంటే దాని ప్రోడక్ట్ వచ్చేస్తుంది cos theta ఇంటూ 1 plus sin theta వస్తుంది. ఈ ప్రోడక్ట్ని ఇక్కడ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ టర్మ్ ఏంటిది 1 plus sin theta by cos theta, మనకు వచ్చిన LCM ఏంటి cos theta ఇంటూ 1 plus sin theta. ఇక్కడ కామన్ ఉంది డినామినేటర్ న్యూమరేటర్ cos theta గెట్ క్యాన్సిల్. ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ ఏంటి 1 plus sin theta 1 plus sin theta, రెండింటిని ఇంటి చేస్తుంది 2 టైమ్స్ కాబట్టి 1 plus sin theta హోల్ స్క్వేర్. సేమ్ సెకండ్ టర్మ్ cos theta by 1 plus sin theta ఇంటూ cos theta by 1 plus sin theta. ఇక్కడ sin theta ఇక్కడ sin theta క్యాన్సిల్ అయిపోయింది. sin theta న్యూమరేటర్లో sin theta డినామినేటర్లో sin theta అనేది క్యాన్సిలేషన్ అవుతుంది. సో క్యాన్సిలేషన్ అయిన తర్వాత సో ఇక్కడ మనం మిస్టేక్ రాసినాం ఏంటంటే ఇది 1 ప్లస్ sin theta, యాక్చువల్లీ 1 ప్లస్ sin theta. ఇక్కడ డినామినేటర్లో 1 ప్లస్ sin theta ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో 1 ప్లస్ sin theta క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలిన ఏంటిది cos theta ఇంటూ cos theta. డినామినేటర్ ఏముంది cos theta ఇంటూ 1 ప్లస్ sin theta. డినామినేటర్ని ఎలా డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచాలి. అది మనకు ఫైనల్గా ఈ 1 ప్లస్ sin theta అనేది క్యాన్సిలేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇది a అండ్ b అనుకోండి. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్, b స్క్వేర్ అంటే sin స్క్వేర్ theta, 2 టైమ్స్ ఆఫ్ 2 1s are 2 ఇంటూ sin theta, 2 sin theta. ఆల్రెడీ ఇక్కడ ఏముంది cos స్క్వేర్ theta ఉంది, cos theta ఇంటూ cos theta cos స్క్వేర్ theta అవుతుంది. ఈ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta, cos స్క్వేర్ theta లేదా sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ 1 అవుతుంది అన్నమాట. సో ఈ రెండు ఒక దగ్గర రాసుకోండి. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ప్లస్ 2 sin theta, ఈ రెండింటి వాల్యూ 1 అవుతుంది. ఆల్రెడీ 1 ఉంది, 1 ప్లస్ 1 2, ఇది ఆల్రెడీ 2 sin theta. సో ఇందులో కామన్ ఏంటంటే 2ను కనుక కామన్ తీస్తే 2 of 1 ప్లస్ sin theta వస్తుంది. ఈ 2 of 1 ప్లస్ sin theta అనేది డినామినేటర్లో ఉన్నటువంటి 1 ప్లస్ sin theta తోని 1 ప్లస్ sin theta అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలింది ఏంటిది 2 by cos theta. 2 by cos theta అని రాయొచ్చు. 2 అనేది సపరేట్ రాసుకోండి, 2 అనే ఒక కోఎఫిషియంట్ గా రాసుకుంటే ఇదేంటిది 1 by cos theta. ఈ 1 by cos theta అనేది cos ఇన్వర్స్ ఏంటి sec theta, 2 టైమ్స్ ఆఫ్ sec theta. సో ఇలాగా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, sec theta ప్లస్ tan theta, sec theta plus tan theta equal to p. Then prove that sin theta equal to p square minus, then prove that sin theta equal to p square minus 1 by p square plus 1. ఇలాంటి క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఉంటుంది. అదేంటంటే cosec theta plus cot theta equal to k. ఇక్కడ p బదులు అక్కడ k. ఈ క్వశ్చన్ మనం ఎలా చేస్తే ఆ క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కలిగేయచ్చు. దీన్ని మనం 2-3 మెథడ్స్ లో, అంటే మనకి ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ లో దీన్ని చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిది sec theta plus tan theta, sec theta tan theta equal to p. యాక్చువల్లీ ఫార్ములా ఏంటిది sec square theta minus tan square theta equal to 1. ఎందుకు ఇలా రాసామంటే ఇక్కడ చూడండి sec theta plus tan theta, ఈ sec square theta plus tan square theta ఏం రాయొచ్చు sec theta plus tan theta ఇంటూ sec theta minus tan theta రాయొచ్చు. ఎందుకంటే ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి. సో దీన్ని మనం ఏం రాస్తున్నాం అంటే sec theta plus tan theta again sec theta minus tan theta equal to 1. Already you know the value of sec theta and tan theta. You have to substitute the value here p, and sec theta minus tan theta equal to 1. This p is pp get cancel అవుతుంది. pp కదండి sec theta plus tan theta equal to p, sec theta minus tan theta equal to 1 by p. ఇక్కడ ప్లస్ tan theta మైనస్ tan theta అనేది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏముంటుందంటే 2 sec theta ఈక్వల్ టు p by 1 ప్లస్ 1 by p. ఎల్సిఎం చేస్తే p కాస్త ఏమైతే అంటే ఎల్సిఎం p వస్తుంది. అప్పుడు ఈ టర్మ్ని ఇంటూ చేస్తే p ఇంటూ p, 1 by p ఇంటూ p by p. సో ఇక్కడ sec theta ఈక్వల్ టు p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1 by p. ఈ 2 కూడా ఇటు వచ్చేస్తే sec theta ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 1 by
ఇదేంటిమా 2p అవుతుంది. 2 డినామినేటర్కి వచ్చేస్తుంది కాబట్టి 2p. sec theta is the inverse of cos theta. అంటే ఇప్పుడు ఇది ఇన్వర్స్ కాబట్టి న్యూమరేటర్ ని డినామినేటర్ పొజిషన్లోకి, డినామినేటర్ న్యూమరేటర్ పొజిషన్లో పంపించేస్తే మనకు అది కాస్ థీటా వస్తుంది. కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ 2p బై p స్క్వేర్ ప్లస్ 1. కానీ మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది సైన్ థీటా కావాలి. సైన్ థీటాని ఏమని రాయొచ్చు? సైన్ థీటా అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. సో అంటే ఏంటిది? సైన్ థీటా ఇస్ నథింగ్ బట్ అండర్ రూట్ 1 మైనస్ మనకు కాస్ థీటా ఏమొచ్చిందమ్మా? 2p బై p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో మనం దీన్ని కనుక చూస్తే sin theta equal to under root 1 time of p square plus 1 whole square minus p square plus 1 whole square minus ఏం రాస్తాం? 2p square by p square plus 1 whole square. దీన్ని సింప్లిఫై చేద్దాం ఫస్ట్. sin theta equal to, we go for simplify, p square plus 1 square plus 2p minus 2 to the 4, 4p square, 4p square. ఇక్కడ p square ఏమైతుందమ్మా? సారీ, ఇది p square p to the power of 4, 2p square by the denominator అలాగే ఉంచాలి. దీంతో మనకి పెద్ద పని లేదనమాట ప్రజెంట్. ఇప్పుడు సైన్ థీటా ఏమైందంటే ఇక్కడ ఉండి p స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 అండ్ మైనస్ 4p లోంచి 2p పోతే మైనస్ 2p స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ సైన్ థీటా ఈక్వల్ టు అండర్ రూట్, ఇది ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇంతకుముందుకు ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఏంటి? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుంటాం. a బదులు ఏముంది? p స్క్వేర్ మైనస్ p స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సైన్ థీటా ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. ఇప్పుడు జనరల్గా దీన్ని ఇండివిజువల్ రాసుకుందాం. p స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఈజ్ క్యాన్సిల్. అప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1. ఇది ఆన్సర్. p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఇలాగే ఇదే క్వశ్చన్ని cosec theta plus tan theta equal to k అనో, cosec theta plus tan theta equal to alpha అని ఇస్తారు. సేమ్ ఫార్మేట్లో చేయొచ్చు, లేదా మనకు ఇంకా వేరే డిఫరెంట్ ఫార్మేట్లో కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క టీచర్ ఒక ఫార్మేట్లో చెప్తారు కాబట్టి మీకు ఏ ఫార్మేట్ ఈజీగా ఉంటే ఆ ఫార్మేట్లో చేయొచ్చు. లేదా ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి కాస్ థీటా ఏమొచ్చింది? కాస్ థీటా వచ్చేసి 2p బై p స్క్వేర్ 2p బై p ప్లస్ 1 వచ్చింది. 2p బై p స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. సో దీనిలో మనకు కాస్ థీటా అండి, ఇంకో మెథడ్, ఆల్టర్నేట్ మెథడ్ చెప్తున్నా. సో మన కాస్ థీటా వచ్చి మనకు 2p బై p స్క్వేర్ ప్లస్ 1 అంటే ఏంటి? కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇప్పుడు సైన్ థీటా కావాలంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. చూడండి మనకు హైపోటెన్యూస్ వాల్యూ ఉంది కానీ ఆపోజిట్ సైడ్ వాల్యూ లేదు. అడ్జసెంట్ సైడ్ తెలుసు అంటే 2p, ఆపోజిట్ సైడ్ తెలుసు కానీ అడ్జసెంట్ సైడ్ తెలుసు 2p, హైపోటెన్యూస్ తెలుసు p స్క్వేర్ ప్లస్ 1. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అడిగినా, అడ్జసెంట్ సైడ్ అడిగినా హైపోటెన్యూస్ లోంచి తీసేయాలని. స్క్వేర్ చూడండి ఆపోజిట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్
మైనస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. చూడండి ఇది కొంతమందికి ఈజీగా ఉంటుంది. హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్. చూడండి పీ స్క్వేర్ ప్లస్ 1 అంటే పీ స్క్వేర్ ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ 1 అనేది బి స్క్వేర్ 2 టైమ్స్ ఆఫ్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 2 2 4 టైమ్స్ ఆఫ్ పీ స్క్వేర్. చూడండి ఇది ఏది చేంజ్ కాదు, ఈ రెండే మనం చేంజ్ చేయాలి. చూడండి ఇప్పుడు ప్లస్ 2p స్క్వేర్ నుంచి మైనస్ 4p స్క్వేర్ తీసేస్తే మనం మిగిలింది ఏంటిది పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. దీన్ని ఎలాగ డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేసాం. ఇక్కడ మనకు మిగిలింది ఏంటంటే 2p స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇంతకుముందుకు పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే పీ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2p స్క్వేర్ వచ్చింది. ఈ ప్లస్ 2p స్క్వేర్ ప్లేస్ లో ఇక్కడ మైనస్ 2p స్క్వేర్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు అండర్ రూట్ పీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ మైనస్ ఏం రాసుకోవచ్చు మా పీ స్క్వేర్ మైనస్ 1 పీ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. చూడండి పీ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 2p స్క్వేర్. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకు మిగిలిన ఏంటిది పీ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు సైన్ టీటా రాయాలి మనం. సైన్ టీటా ఏం రాస్తామో ఆపోజిట్ సైడ్ ఏమొచ్చింది మనకు పీ స్క్వేర్ మైనస్ 1. హైపోటెన్యూస్ ఏమొచ్చింది పీ స్క్వేర్ ప్లస్ 1. సో ఇలా కూడా మనం ఆల్టర్నేట్ మెథడ్ లో చేయొచ్చు అనమాట. ఇఫ్ యూ నో ద టూ సైడ్స్ వీ విల్ ఫైండ్ ద అనదర్ సైడ్ బై యూజింగ్ ద పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరాన్ని యూజ్ చేసి వేరే మెథడ్ లో అంటే మనకి ఇంకా ఈ మెథడ్ కాకుండా ఇంకా డిఫరెంట్ మెథడ్స్ లో కూడా అంటే ఇంకా 3 మెథడ్స్ లో ఉంటుంది. నేను 2 మెథడ్స్ చెప్తాను. మీకు ఏ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్ లో ఆన్సర్ చేయండి. సో ఈ మెథడ్ చేస్తే ఏంటంటే మీకు షార్ట్ టైంలో ఆన్సర్ వస్తుంది. ఇంతకుముందు చేసిన మెథడ్ లో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఆల్ఫా లేదా ఎం అనుకోండి ఎం ఈక్వల్ టు కాస్ ఆల్ఫా కాస్ బీటా లేదా కాస్ ఏ బై కాస్ బి అని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. తర్వాత ఎన్ ఈక్వల్ టు బీటా బై ఎన్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా బై సైన్ బీటా and then show that m square plus n square of cos square alpha equal to m square and n square. చూడండి m square and n square అని వస్తే డినామినేటర్ వస్తుంది. అంటే దీన్ని ఫస్ట్ మనము m ని ఏం చేయాలంటే 1/m స్క్వేర్ గాను n 1/n స్క్వేర్ గాను దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. లేదా LHS సైడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా RHS సైడ్ వస్తుంది. ఇలానే చేయొచ్చు. సో LHS సైడ్ చేసి చూద్దాం. RHS సైడ్ అంటే m స్క్వేర్ n స్క్వేర్ వస్తుంది చూద్దాం. LHS m అంటే ఏంటి? m ఈజ్ కాస్ ఆల్ఫా బై కాస్ బీటా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్లు స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది? m స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ బీటా. నెక్స్ట్ n ఈక్వల్ టు కాస్ ఆల్ఫా బై సైన్ బీటా. నథింగ్ బట్ n స్క్వేర్ ఈజ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై సైన్ స్క్వేర్ బీటా. సో రెండింటిని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. LHS సైడ్ అయితే కదా m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు మనకి ఏం రావాలి? m స్క్వేర్ n స్క్వేర్ రావాలి. ఇది మనం చేయాల్సినటువంటి. సో మనం అంటే మిగతా ప్రాబ్లమ్స్తో పోలిస్తే ఇది క్వైట్ డిఫరెంట్ ప్రాబ్లం అన్నమాట. సో ఇదే క్వశ్చన్ని m ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై సైన్ బీటా n ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై సైన్ బీటా అని ఇచ్చి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు అడిగినడం అంటే కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో మేజర్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వర్స్ రాసుకోండి.
m ఉంది, mకి ఇన్వర్స్ 1/m. సో ఇక్కడ ఇన్వర్స్ ఏమవుతుంది, ఇన్వర్స్ చూసుకోండి, కాస్ ఆల్ఫా కాస్త ఇప్పుడు చూడండి కాస్ బీటా అనేది పైకి వచ్చేస్తుంది, తర్వాత కాస్ ఆల్ఫా డినామినేటర్కి వచ్చేస్తుంది. సో n కూడా ఇన్వర్స్ రాస్తే 1/n, ఇక్కడ కూడా సైన్ బీటా న్యూమరేటర్కి వస్తుంది, కాస్ ఆల్ఫా డినామినేటర్కి వస్తుంది. స్క్వేరింగ్ చేయండి బోత్ సైడ్స్, స్క్వేరింగ్ చేస్తే 1 స్క్వేర్ ఇస్ 1 ఓన్లీ, 1/m స్క్వేర్, ఇక్కడ కాస్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. సేమ్ ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 1 స్క్వేర్ ఇస్ 1 ఓన్లీ, అండ్ 1/n స్క్వేర్, ఇక్కడ సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండుని, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, రెండు యాడ్ చేయండి, 1+2 యాడ్ చేస్తే 1/m స్క్వేర్ ప్లస్ 1/n స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి, కాబట్టి చూడండి డినామినేటర్ ఏముంది, m స్క్వేర్ n స్క్వేర్, రెండు ఎల్సిఎం చేస్తే m స్క్వేర్ n స్క్వేర్ వస్తుంది. సో దీన్ని ఏం రాయొచ్చు మనం, 1/m స్క్వేర్ ఫస్ట్ టర్మ్, దీన్ని దేంతో ఇంటి చేయాలి, m స్క్వేర్ అండ్ n స్క్వేర్ మనకు వచ్చిన ఎల్సిఎంతో ఇంటి చేస్తాం, ప్లస్ 1/n స్క్వేర్ ఈక్వల్ టు m స్క్వేర్ అండ్ n స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాస్తాం, కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. n స్క్వేర్ క్యాన్సిల్, m స్క్వేర్ క్యాన్సిల్ బై మనకు ఎల్సిఎం ఏమొచ్చింది, m స్క్వేర్ అండ్ n స్క్వేర్. సో నెక్స్ట్ టైం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మనకు మిగిలిపోయింది m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ బై m స్క్వేర్ ఇంటూ n స్క్వేర్, ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా అంటే ఏంటి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, వాల్యూ ఎంత 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇంటూ m స్క్వేర్ ఇంటూ n స్క్వేర్, therefore LHS ఈక్వల్ టు RHS. పోయింది చూడండి, m స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ ఇక్కడ 1తో ఎంటర్ చేస్తుంది కాబట్టి m స్క్వేర్ n స్క్వేర్, ఇక m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ ఆల్ఫా స్క్వేర్. మన క్వశ్చన్లో ఏదైతే అడిగిందో అది మన ఇక్కడ ప్రూవ్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రాక్టీస్ చేస్తే జనరల్ ఫార్మేట్లో ఉన్న క్వశ్చన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఒక్క క్వశ్చన్ మాత్రం మిగతా వాటితో కంపేర్ చేస్తే క్వైట్ డిఫరెంట్ అనమాట. సో నెక్స్ట్ ఐ గో ఫర్ అనదర్ క్వశ్చన్ చూసినట్టయితే sec theta minus tan theta whole square equal to 1 minus sin theta by 1 plus sin theta అని షో చేయాలి. షో దట్ sec theta minus tan theta whole square equal to 1 minus sin theta by 1 plus sin theta. LHS చేస్తున్నాం. LHS ఏంటిది, sec theta minus tan theta. కన్నా ముందు ఇక్కడ మనకు RHS ఉంది, sin theta అని ఉంది, ఇక్కడేమో sec theta tan theta ఉంది. సో దీన్ని మనం సైన్ కాస్లో కన్వర్షన్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. sec theta is the inverse of 1 by cos theta. Tan theta is nothing but sin theta by cos theta whole square. సో రెండు యాడ్ చేసినట్టయితే మనకేమొస్తుంది, 1 మైనస్ సైన్ థీటా, డినామినేటర్ సేమ్ కాబట్టి కామన్ డినామినేటర్గా రాసుకోవచ్చు, రెండింటికున్న డినామినేటర్ సేమ్ కాబట్టి కామన్ డినామినేటర్గా రాసుకోవచ్చు. సో వీ విల్ స్క్వేరింగ్ ఆన్ బోత్ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ థీటా, అంటే స్క్వేరింగ్ అనేది సపరేట్ రాసుకో. 1 మైనస్ సైన్ థీటా అని 2 టైమ్స్ రాస్తాం, 1 మైనస్ సైన్ థీటా అనేది స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ 1 మైనస్ సైన్ థీటా
కాస్ స్క్వేర్ థీటాని ఏం రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సో ఇక్కడ ఏంటిది 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లేదా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. 1 మైనస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా. న్యూమరేటర్ డినామినేటర్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిలేషన్ అయిన తర్వాత ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా మాత్రమే మిగిలిపోయింది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇదే క్వశ్చన్ని cosec theta minus tan square cot square theta cosec theta minus cot theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta అని కూడా అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ని ఏ ఫార్మేట్ లో ఉంది, మనం ఏ ఫార్మేట్ లో చేయాలి. సో ఇలాగా మన ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. ఆర్హెచ్ఎస్ సైడ్ లో కనుక సైన్ కాసులో ఉంది, దీన్ని కూడా సైన్ కాసులో కన్వర్షన్ చేసుకోవాలి. చేసుకున్నది చదవండి. ఇది sec theta ఇన్వర్స్ ఆఫ్ cos theta, tan theta sin theta by cos theta. సో రెండింటి డినామినేటర్ ఏంటిది కాస్ థీటా ఇస్ కామన్. సో అప్పుడు ఏం చేస్తాం 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది రెండింటికి న్యూమరేటర్ డినామినేటర్కి స్క్వేర్ కాబట్టి 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ ఏంటంటే దీన్ని అలాగే ఉంచండి, ఇది 2 టైమ్స్ రాయండి ఎందుకంటే ఇది స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ 1 మైనస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా. ఇదేమొచ్చింది మనకు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 1కి స్క్వేర్ ఉన్నా లేకపోయినా స్క్వేరే. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. 1 మైనస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మీ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు నెంబర్ ఆఫ్ రావడం జరుగుతుంది. సో ఇవి మనకు ట్రిగ్నోమెట్రీలో సెకండ్ పార్ట్లో వస్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ఉంటే అవి కూడా మనం క్యాలిక్యులేషన్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ప్రతి క్వశ్చన్ కూడా సో ఇంపార్టెంట్ ప్యాటర్న్లో చూస్తూ వెళ్ళాలి, అప్పుడు మనకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. సో మేజర్లీ ఇవి మనకున్నటువంటి క్వశ్చన్స్. థ్యాంక్ యూ.